నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా. ఏపీలో ఎన్నికల వేడి స్టార్ట్ అయింది. నెక్స్ట్ వీక్ అంటే 13 లేక 14 తేదీల్లో ఎన్నికల నియమావళి అంటే కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇవ్వడానికి కూడా రంగం సిద్ధం చేసుకున్నట్టు మనకున్న సమాచారం. ఈ నేపథ్యంలో ఎన్నికల నియమావళి నోటిఫికేషన్ వచ్చిన రోజు నుండే ఎన్నికల నియమాలు అమల్లోకి వస్తుంది. అన్ని రాజకీయ పార్టీలతో అధికార యంత్రాంగం ఇప్పటికే అనేక మీటింగ్లు పెట్టారు. ఎన్నికల్లో నియమావళి ఎలా ఉంది, ఓటర్లను ఆకర్షించే విధంగా ఎలాంటి ప్రయత్నాలు చేయకూడదు, అదేవిధంగా నగదు ఎక్కడా కూడా ఉపయోగించరాదు, ఎవరు కూడా 50,000కు పైబడి ఎవరి దగ్గర కూడా రవాణా సౌకర్యం బయట ప్రయాణాలు చేస్తున్నప్పుడు 50,000 కంటే ఎక్కువ రూపాయి కూడా అదనంగా ఉండడానికి వీలేదు. 50,000కు కూడా లెక్కలు, ఆ అమౌంట్ ఎందుకు ఎక్కడ తీసుకెళ్తున్నారు అనేది క్లియర్గా రసీదులు ఉండాలా, ఏ రూపంగా అమౌంట్ తీసుకెళ్తున్నారు క్లియర్ కట్గా ఉండాలా. 10,000 వరకు అయితే జేబులో ఉండడం ఇబ్బంది లేదు, 50,000 అయితే ఖచ్చితంగా ఎన్నికల నియమావళి పరిధిలోకి వస్తుంది. మరి వాటికి సంబంధించిన డిపాజిట్ వివరాలు అవన్నీ కూడా అధికారులకి ఈ పోలీసులు రెవెన్యూ కలిపి ఒక స్క్వాడ్లు ఎన్నికల కమిషన్ నియమించడానికి అవకాశాలు ఉంటాయి. మరి నోటిఫికేషన్ వచ్చే నాటికి మరి ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు తన వ్యూహాలతో తమ అనుచర గణాలతో ఇప్పటికే రాజకీయ పరంగా ఏ నియోజకవర్గంలో ఎక్కడ ఏం చేయాలి, ఎక్కడ నగదు అవసరం ఉంటుందనే దాని మీద అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆయా నియోజకవర్గాలకి అప్పుడే వారు అనుచర గణం ద్వారా రకరకాల రూపాల్లో నగదును ఆయా నియోజకవర్గాలకు చేర్చారని మనకున్న విశ్వసనీయ వర్గాల సమాచారం. నోటిఫికేషన్ వస్తే ఎన్నికల నియమాలు అమల్లో ఉంటుంది కాబట్టి నియమావళి ప్రకారం 50,000 మించి తీసుకెళ్ళకూడదు నిబంధనలు ఉన్నప్పుడు. ఈలోపే సర్దుకునే ప్రయత్నం అన్ని నియోజకవర్గాల్లో ఎక్కడ ఏ అవసరం ఉందో అన్ని రాజకీయ పార్టీలు సర్దుకునే ప్రయత్నంలో నిమగ్నమై ఉన్నారని చెప్పి మనకున్న సమాచారం. మరి ఏదేమైనా రాజకీయ పార్టీలు అప్పటికే ఓటర్లను ఆకర్షించడానికి అనేక రకాల వ్యూహాల్లో ముందంజలో ఉన్నారు. మరి ఏదేమైనా 1-2 రోజుల్లోనే ఆ వ్యూహాలన్నిటికీ ఇంకా పదును పెట్టి నోటిఫికేషన్ ముందు రోజు వరకు ఏమైతే అనుకున్నారో అవన్నీ కూడా ఓటర్లకి చేరే విధంగా ఏం చేయాలనే దాని మీద కూడా వారి పార్టీలో ఉన్న కేడర్ ద్వారా అనేక రకాలుగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. మరి ప్రజలు కూడా ఓటర్లు కూడా ఆశతోనే ఉన్నారని అనుకోవాలి. ఎన్నికలు వస్తే అదొక సంబరం, పండుగ వాతావరణం కనిపిస్తుంది గ్రామాల్లో. ఏ రాజకీయ పార్టీ ఏం చేస్తుంది, ఓటర్లకి ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయి అనే దాని మీద కొంత అటెన్షన్ ఉంటుంది. ఆ టెన్షన్ని ఇదివరకు ఎన్నికలకు పోలింగ్ ముందు రోజు జరిగేది, ఇప్పుడు నోటిఫికేషన్ ముందే ఈ ప్రక్రియలన్నీ అధిక రాజకీయ పార్టీలు పూర్తి చేస్తున్నాయి. కాబట్టి ఎన్నికల జోరు గ్రామాల్లో పండగ వాతావరణం నెలకొనే పరిస్థితి ఇప్పటికే స్టార్ట్ అయింది. మరి ముందు ఇంకా ఎలాంటి ప్రయోజనాలు ఓటర్లకి చేరతాయో, ఎలాంటి అవకాశాలు ఓటర్లకు కల్పిస్తారనేది వేచి చూడాల్సిందే. మన ఏలూరులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ ఆశ్రమ్ హాస్పిటల్. అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో గత 24 సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ. మా హాస్పిటల్ నందు MRI 1.5, టెస్లా, సిటీ స్కాన్, మెమోగ్రఫీ, గుండె చికిత్స, శస్త్రచికిత్స, OPD, ఆపరేషన్ థియేటర్, బ్లడ్ బ్యాంక్, సెంట్రల్ ల్యాబొరేటరీ, ఫిజియోథెరపీ, AC ప్రసూతి సంరక్షణ గదులు కలవు. మరిన్ని వివరాలకై సంప్రదించండి 9491044836 మరియు 9491044844.